వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ మీడియం. వీక్లీ సినిమా అప్డేట్ 01కు స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 6, టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. ఈరోజు వరకు ఉన్న సినిమా అప్డేట్స్ ఇవి. ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి మన రవితేజ గారి అప్కమింగ్ మూవీలో 6 హీరోయిన్స్ అని సోషల్ మీడియాలో ఒకటే ట్రెండ్ జరుగుతుంది. కానీ 6 హీరోయిన్స్ కాదని అది ఫేక్ న్యూస్ అని కొట్టిపడేశారు. మరి చూడాలి ఎంతమంది హీరోయిన్స్ ఉంటారో. ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే ఇప్పుడు ఈ వారం ఓటీటీ రిలీజ్ వచ్చేసరికి ద గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీ జీ5లో రిలీజ్ అయింది. డైస్ అండ్ ఇడాస్ అనే మూవీ జియో హాట్స్టార్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో ఉంది ఈ మూవీ. జటాధర అనే మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కన్నా 2 రిలీజ్కి ముందు పెద్ద షాక్ ఇచ్చారు అందరికి. షోస్ అన్ని క్యాన్సిల్ చేసేసారు. ఒకరోజు ముందు షోస్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటే 14 రీల్స్ అనే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు, హీరోస్ అనే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి 28 crores ఇవ్వాలి. వాళ్ళేమో ఇప్పుడు వెళ్ళి కేసు వేశారు కోర్టులో. అందుకే అఖండ 2 మూవీ రిలీజ్ కాలేదు. ఇప్పుడు వాళ్ళు విత్ 28 crores ప్లస్ విత్ ఇంట్రెస్ట్ పే చేసిన మూవీ రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఈ 28 crores కూడా వీళ్ళు ఎప్పటి నుంచి ఇవ్వాలంటే 12 years బ్యాక్ 13 years బ్యాక్ దూకుడు మూవీ రిలీజ్ అయింది. అప్పుడు మనీ ఇంకా వీళ్ళు 14 రీల్స్ వాళ్ళు వాళ్ళకి పే చేయలేదు. అందుకే వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసేసారు. ఈ మూవీ మాక్సిమం 2026 కానీ కొంతమంది అంటున్నారు. కొంతమంది నెక్స్ట్ వీక్ కూడా రిలీజ్ కావచ్చు అంటున్నారు. మరి వెయిట్ చేయాలి కొత్త రిలీజ్ డేట్ కోసం. ఇదంతా ఇలా ఉంటే ఒక నార్త్ యూట్యూబర్ వచ్చేసి అఖండ 2 మూవీ రివ్యూ చెప్పాడు. సినిమా రిలీజ్ కాకముందే రివ్యూ చెప్పాడు. అతను ఎంటైర్ రివ్యూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ అంతా చాలా హల్చల్ అవుతుంది. ఇప్పుడు ఆ ట్వీట్ 1.2 million రీచ్ వచ్చింది. నేనేమనుకుంటున్నా అంటే ఆ ట్వీట్ కావాలని పెట్టారు రీచ్ కోసం అని నా ఫీలింగ్. ఇంకా మనం చిన్న ఉన్నప్పటి నుంచి డిస్కవరీ ఛానల్స్, కార్టూన్ నెట్వర్క్ ఛానల్, హెచ్పిఓ మ్యాక్స్ ఛానల్స్ ఇవన్నీ చూస్తుంటాం. అది ఇవన్నీ ఛానల్స్ వార్నర్ బ్రో స్టూడియో వాళ్ళకి సంబంధించినవి. ఇంకా ఫ్రాంచైజీస్ ఛానల్స్ చాలా ఉన్నాయి వార్నర్ బ్రో స్టూడియోస్ వాళ్ళవి. ఇప్పుడు ఈ ఎంటైర్ వార్నర్ బ్రో స్టూడియోస్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనేశారు. ఎంత కొనేశారు అంటే $82 billion కొనేశారు వార్నర్ బ్రో స్టూడియోస్ని. నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్ని ఇయర్స్ బ్యాక్ సీరియల్ అమ్ముకునే తోళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద స్టూడియోని కొనేశారు. టైం అంతే. ఇంకా యూఎస్లో, ఆస్ట్రేలియాలో అవతార్ మూవీకే $20 ఉంది టికెట్ రేటు. కానీ మన అప్కమింగ్ ప్రభాస్ గారి మూవీ రాజాసాబ్కి $30-35 ఉంది. చాలా మంది ఇంత రేట్స్ ఉంటే చాలా కష్టమని ట్రెండ్ చేస్తున్నారు. మన టికెట్ రేట్స్ తగ్గిస్తే చాలా రోజులు ఆడుతుంది, చాలా మంది వస్తారని నా ఫీలింగ్. లేకపోతే థియేటర్స్కి రావడమే మానేస్తారు కంప్లీట్గా. ఇంకా ఓటీటీస్లోనే చూసుకుంటారు మూవీస్ని. మొత్తానికి సమంత గారు పెళ్లి చేసుకున్నారు. ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్తో పెళ్లి చేసుకున్నారు December 1st రోజు. మొత్తానికి సమంత ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయిపోయారు. కన్నడ యాక్టర్ గుల్షన్, అదే అండి మన కాంతారా మూవీలో రుక్మిణి పక్కన వాళ్ళ బ్రదర్ ఉంటుంది కదా అతను మొత్తానికి టాలీవుడ్లో డెబ్యూట్ మూవీ తీస్తున్నాడు. మూవీ నేమ్ వచ్చేసి మా ఇంటి బంగారం. ఈ మూవీకి లీడ్ యాక్ట్రెస్ వచ్చేసి మన సమంత గారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి RX మంగళవారం మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి గారు కొత్త సినిమా తీస్తున్నారు. సినిమా పేరు వచ్చేసి శ్రీనివాస మంగప. ఈ మూవీలో హీరో వచ్చేసి మహేష్ బాబు వాళ్ళ నెఫ్యూ జయకృష్ణ గట్టంనేని గారు. లీడ్ యాక్ట్రెస్ వచ్చేసి రషాద్ అదాని. ఈ మూవీ వీళ్ళిద్దరికి టాలీవుడ్లో డెబ్యూట్ మూవీస్. మన టాలీవుడ్ రోజుకి అంచలంచలుగా ఎదిగిపోతుంది. సంవత్సరానికి మన టాలీవుడ్ నుంచి అప్రాక్సిమేట్లీ 300 సినిమాలు రిలీజ్ అవుతున్నాయంట. మన ఏపీలో జాబ్స్ ఓపెనింగ్స్ కంటే థియేటర్సే ఎక్కువ ఉన్నాయి. మరి చూడాలి ఎటుపోతుందో మన ఏపీ ఫ్యూచర్. ఎపిక్ బాహుబలి రిలీజ్ కోసం ప్రభాస్ గారు జపాన్కి వెళ్ళారు. జపాన్కి వెళ్ళి వాళ్ళ ప్రభాస్ గారి ఫ్యాన్స్ని మీట్ అయ్యారు. అక్కడ ప్రభాస్ గారు ఒక పోస్టర్ మీద ప్రభాస్ విత్ లవ్ అని రాయబోయి, లవ్ అనే స్పెల్లింగ్ LOVE రాయబోయి LOE లియో అని రాసేశారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో చాలా హల్చల్ జరుగుతుంది. ఆర్య సార్, ఐ లవ్ యూ అని రాయమ్మా. స్పెల్లింగ్ ఏంటి సార్? స్పెల్లింగ్ అంటే చెప్పరా? అంతే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉన్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాబాయ్.